ఓం గం గణపతయే నమః. శ్రీ 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 అభయ గణపతి ఆలయం గణేష్ నగర్, మోరంపూడి, రాజమండ్రిలో ఉంది. ఈరోజు చాలా విశిష్టమైన సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి సందర్భంగా మేము అయితే ఈ గుడికి రావడం జరిగింది. ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏదైనా ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే నెరవేరుతుందండి. మన జీవితంలో అడుగడుగునా ఏర్పడే ఆటంకాలన్నీ గణపతిని పూజించడం ద్వారా తొలగిపోతాయండి. అందులోనూ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే గుడికి వెళ్తే చాలండి, మనకు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజు స్వామివారిని కొబ్బరి బొండాల దండతో అలంకరించారు. ఈ అలంకారం కూడా చాలా చూడముచ్చటగా ఉందండి. ఈ గుడి ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అన్నీ చక్కగా చేస్తారండి. చూడడానికి చిన్న గుడి అయినా సరే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇంకా దక్షిణామూర్తి కొలువై ఉన్నారండి. పిల్లలకు చదువులో ఆటంకాలు కలిగేవాళ్ళు, కుటుంబంలో గొడవలు, కలహాలు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు ఒకసారి ఈ గుడికి వచ్చి స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తమ సమస్యలను చెప్పుకొని గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ సమస్య తీరిన తర్వాత మళ్ళీ గుడికి వస్తానని మొక్కుకుంటే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుందండి. నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా నా కష్టాలను తొలగించే స్వామి అని కోరుకోనండి. నేను నా కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనే మనస్థైర్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తానండి. ఇక్కడ ఈ విధంగా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పిల్లలకు ప్రత్యేకంగా ఈ దక్షిణామూర్తిని పూజించడం వల్ల చదువులో వెనకబడిన వాళ్ళకి కూడా దక్షిణామూర్తి వల్ల చదువు బాగుంటుందండి. గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దక్షిణామూర్తిని పూజిస్తారు. ఇక్కడ ప్రతి గురువారం దక్షిణామూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగో ఈ విధంగా చిన్న మందిరంలో సీతారాముల ఫోటో ఉంటుందండి. ఇక్కడ కూడా మనం దండం పెట్టుకొని ప్రసాదం పెట్టుకోవచ్చు దీపం పెట్టుకుని. మనకి ఒక్కొక్కసారి జీవితంలో నిరాశ, జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు మాత్రం ప్రశాంతత కోసం తప్పకుండా మనం గుడికే వెళ్ళాలండి. మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మన బాధని దేవుడితో చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడండి. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. మన కోరికలను తప్పకుండా తీరుస్తాడు. మన బాధలను కూడా తప్పకుండా వింటాడండి. దేవుడితో చెప్పుకొని మనం దేవుడి మీద భారం వేసి మన జీవితాన్ని మనం కొనసాగించాలి. మన మానసిక ప్రశాంతత కోసం ఇతరులతో మన సమస్యలను పంచుకునే బదులు మనం ఒక గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని మన సమస్యలు, బాధలు దేవుడితో చెప్పుకుంటే ఆ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందండి. కాకపోతే మనం ఆ దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మాలి. మీరు కూడా మీ సమస్యలను దేవుడితో చెప్పుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆ వినాయకుడు ఎప్పుడూ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తప్పకుండా చేస్తాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి.